నాగచైతన్య సమంత విడాకుల తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల లవ్ లో ఉన్నారని వార్తలొచ్చాయి. ఫారిన్ ట్రిప్ లో వాళ్ళు దిగిన ఫొటోస్ బయటకు రావడంతో వీళ్ళిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారనుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత శోభిత ధూళిపాళ్ల తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఐఎమ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్, దట్స్ ఓకే అని పోస్ట్ చేశారు. నార్మల్ గా ఐఎమ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ టీ అంటాము, కానీ శోభిత ఐఎమ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్ అని పెట్టింది. చైతన్యని తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ చెయ్యి అని పిలుస్తారు. ఆ పోస్ట్ చైతన్యని ఉద్దేశించి పెట్టిందని అర్థమవుతుంది. పోస్ట్ కి సమంత స్టైలిస్ట్ ప్రీతం జుగాల్కర్ నేను కూడా అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వీళ్ళు ఖచ్చితంగా నాగచైతన్య గురించి మాట్లాడుతున్నారని కన్ఫర్మ్ అయింది. ఐఎమ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్ అని పెట్టడంతో వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులు మళ్లీ న్యూస్ ఏం రాలేదు. అయితే మళ్లీ సడన్ గా నాగచైతన్య మరియు శోభిత ఎంగేజ్మెంట్ నాగార్జున గారి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో జరుగుతుందని సమాచారం. సమంతతో విడిపోయాక కూడా నాగచైతన్య సమంతని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయలేదు. ఈ ఎంగేజ్మెంట్ న్యూస్ కు ముందు సమంతని అన్ఫాలో చేయడంతో ఈ వార్త నిజమేనేమో అనిపిస్తుంది. నాగార్జున గారు నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ పిక్స్ ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా ఈ ఎంగేజ్మెంట్ ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. ఫ్యామిలీ మెంబర్స్ మరియు కొద్దిమంది స్నేహితుల మధ్యలో ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ గురించి మీరేమంటారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవితో కలిసి నటిస్తున్న తండేల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శోభిత ధూళిపాళ్ల తన ఫ్యాషన్ ఎండోర్స్మెంట్స్ తో బిజీగా ఉంది. ఇంతకీ వీళ్ళ ఎంగేజ్మెంట్ న్యూస్ గురించి మీరేమంటారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.